శుభమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టమి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథిన ఏర్పాటు చేస్తూ ఉంటాం. జన్మాష్టమి అన్న పేరిట అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా పరమాద్భుతంగా ఆ స్వామిని సేవించుకుంటూ ఉంటాం. కానీ ఒక క్షేత్రం ఉడిపి, అక్కడ భాద్రపద మాసంలో కృష్ణాష్టమిని నిర్వహిస్తారు. కృష్ణపక్షంలో అష్టమి, జన్మాష్టమి, కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి వారి నెలలు భిన్నంగా ఉంటాయి. ఆడి, అవని, పెరటాసి ఈ పేర్లతో తమిళ సంప్రదాయంలో సౌరమానాన్ని అనుసరించి ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. పౌర్ణిమాంతంగా ఉండే లెక్క ఒకటి ఉండగా, అమావాస్యతో కూడుకుని ఉండే లెక్క ఒకటి ఉండగా, మాసంలో వచ్చే సంక్రమణాన్ని అనుసరించి సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటూ ఆ సంక్రమణంతో మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం ఇలా సంక్రమణాలలో సంచారం చేస్తూ ఉండగా ఆ సంక్రమణ విధానాన్ని అనుసరించి శ్రావణ మాస సంబంధంగా నిర్వహించేటటువంటి కృష్ణ జయంతిని ఈ క్షేత్రంలో, ఉడిపి క్షేత్రంలో వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజున ఏర్పాటు చేస్తున్నారు. ఇది విశేషం. ఇక్కడ అర్చామూర్తి చెక్కతో ఉన్నటువంటి అర్చామూర్తి, దారు ప్రతిమ అని చెప్పుకోవాలి. దేవీ భాగవతంలో ఆలయాలలో ఉండే ప్రతిమలు ఎలా ఉండాలి అనేటటువంటి ఉదాహరణ ఒకటి సశాస్త్రీయంగా చెప్పబడి ఉంది. అర్చామూర్తులు 8 విధాలు. శైలి దారుమయి రెండవదే, చెక్కతో చేయబడింది. శైలి శిల్పం రాతితో చేయబడింది. శైలి దారుమయి లౌహి లోహంతో, కంచు ఇత్తడి లేప్య గీయబడింది. పెయింటింగు చిత్రపటాలు అంటూ ఉంటాంగా, బొమ్మలు అంటూ ఉంటాంగా, అలా స్వీకరిద్దాం. శైలి దారుమయి లౌహి లేప్య లేఖ్య చ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధా స్మృత. 8 విధాలుగా ఉండే ఈ ప్రతిమలలో చెక్క రూపంలో ఉండే ఆ ప్రతిమ దారుమూర్తి మనం జగన్నాథ మందిరంలో చూస్తూ ఉంటాం, పూరీ క్షేత్రంలో. రెండవది ఉడిపి క్షేత్రంలో చూస్తూ ఉంటాం. విదర్భ, ఏ దేశంలో అయితే దర్భలు వినియోగించరో, కర్మ సరిగా నిర్వహించరో అలాంటి దేశానికి సంబంధించిన ఒక చక్రవర్తి భీష్ముడు. అతడికి 4 కుమారులు, 1 సోదరి. ఆ సోదరి పేరు రుక్మిణి. ఆ సోదరులు 4 రుక్మి, రుక్మబాహువు ఇలా ఉండగా ఈ సోదరులు 4 జరాసంధుడికి, శిశుపాలుడికి స్నేహితులు. వీళ్ళంతా కూడా కృష్ణ వ్యతిరేకులు, కృష్ణుడికి మేనత్త కుమారులు. రుక్మిణి కృష్ణ భక్తి కలిగింది. కృష్ణుడినే భర్తగా పొందే నిమిత్తమే సంకల్పం చేసే సందర్భంలో నారదుడు కృష్ణ మంత్రం బోధించి ఇది అర్చనా ప్రతిమ అంటూ ఈ దారుమూర్తిని చెక్కతో చేయబడిన కృష్ణ ప్రతిమను రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఆ ప్రతిమనే పూజించి సేవించి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొంది అనంతరం అర్ధాంగిగా మారిన నేపథ్యంలో ఆ అర్చన పొందిన ప్రతిమ నేడు మనం ఉడిపి క్షేత్రంలో చూస్తున్నాం. కృష్ణుని సంపూర్ణ అనుగ్రహం మనం పొందాలి అంటే ఉడిపి క్షేత్రానికి వెళ్ళాలి. కృష్ణుడు ద్రౌపదికి వారు అరణ్యవాసం చేసే సమయంలో ఒక అక్షయ పాత్ర కూడా అందించి ఉన్నాడు. ఉడిపి క్షేత్రంలో నేటికి ఈ అక్షయ పాత్రను చూడవచ్చు. 10 మంది, 100 మంది, 1000 మంది, లక్షల మంది, ఎంతమంది వచ్చినా ఉడిపి క్షేత్రంలో ఏనాడు ఏ కరువు కాటకాలలో కూడా నేటికి ఇన్ని 100,000 సంవత్సరాలుగా అన్నదాన సత్రం, నిత్యాన్నదాన సత్రంలో లేదు అన్నమాట లేదు. అక్షయ పాత్ర అక్కడ ఉంది. కృష్ణాష్టమి ఈ నేపథ్యంలో ఉడిపి క్షేత్రం గురించి తెలుసుకుందాం, అక్షయపాత్ర గురించి తెలుసుకుందాం, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలో అనుసరించాలో తెలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.